హలో ఎవ్రీవన్, నేను ఈరోజు పాలకూర పప్పు చేశాను. ఈరోజు నేను ఎర్ర కందిపప్పుగా చేశాను. ఫస్ట్ ఎర్ర కందిపప్పు బాగా కడుక్కుని ఉడకబెట్టుకున్నాను. తర్వాత పాలకూర కూడా బాగా క్లీన్ చేసి కట్ చేసి పప్పు బాగా ఉడికిన తర్వాత నేను పాలకూర యాడ్ చేశాను. పాలకూర పప్పు రెండింటిని కలిపి బాగా ఉడకబెట్టాను. పాలకూర అంత ఎక్కువ ఉడకక్కర్లేదు, సో అందుకే పప్పు బాగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో యాడ్ చేశాను. ఎక్కువసేపు ఉంచక్కర్లేదు కదా అని. నాకు ఎర్ర కందిపప్పు అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ పప్పు, అందుకే నేను ఎర్ర కందిపప్పు తీసుకున్నాను టైం లేక. సో మీరు వేరే పప్పుతో కూడా ట్రై చేయొచ్చు. నేను ఇందులో వాటర్ పోసి బాగా ఉడికించుకున్నాను, మనకి పప్పు బాగా ఉడికేలాగా. తర్వాత పోపుకి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ చాప్ చేసి వేసుకున్నాను. ఒరిజినల్గా కొట్టి దంచి కూడా వేసుకుంటారు. తర్వాత నేను ఎండుమిర్చి యాడ్ చేసా. కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది, బట్ నా దగ్గర లేదు, అందుకే స్కిప్ చేసా. సో తర్వాత మనం ఉడకబెట్టుకున్న పప్పు ఈ పోపులో వేసుకుని బాగా కుక్ చేయాలన్నమాట. ఈ పోపులో ఉన్న వెల్లుల్లి ఫ్లేవర్ అంతా కూడా మనకి పప్పుకి బాగా పట్టాలి. ఇలా కొంచెం సేపు మన ఈ పోపుతో పాటు పప్పుని ఉడకబెట్టుకుంటూ ఉంటే మనకి వెల్లుల్లి ఫ్లేవర్ పట్టి పాలకూర పప్పు చాలా బాగుంటుంది. నేను లాస్ట్లో పచ్చిమిర్చి వేసుకున్నాను, నార్మల్గా కాకుండా ఇందులో పెద్ద పెద్ద పీసెస్ వేసుకున్న పచ్చిమిర్చి. నాకు ఇలా అయితే ఇష్టం. తర్వాత లాస్ట్లో సాల్ట్ యాడ్ చేసుకున్నా. ఒరిజినల్గా ఇది ఫస్ట్ యాడ్ చేయాలి, బట్ నేను లాస్ట్లో యాడ్ చేసుకున్నా. అంతే, ఇవన్నీ కలిపి బాగా ఉడికేంత వరకు ఉంచితే పాలకూర పప్పు రెడీ అయిపోతుంది. నేను ఇవన్నీ వేసి బాగా కలుపుకున్నాను. అంతే, ఒక 5-10 మినిట్స్ అలా స్టవ్ మీద ఉంటే మనకి పాలకూర పప్పు రెడీ. టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది.